యూట్యూబ్లో ఫేమస్ అయిపోయిన స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏంటి ఫేమస్ అయితే కేసులు పెడతారా అని డౌట్ అనుమానం వచ్చింది కదా. నిజానికి ఆమె ఫేమస్ కావడమే ఇక్కడ అసలు సమస్య. అదెలా అంటే ప్రస్తుతం స్ట్రీట్ ఫుడ్ కారణంగా కుమారి ఆంటీ సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతూ సెన్సేషన్గా మారిపోయింది. దీంతో యువతంతా ఆంటీ దగ్గర భోజనం చేసేందుకు ఎగబడిపోతున్నారు. ఫలితంగా రద్దీ ఎక్కువైపోయి రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇది కాస్త ఇప్పుడు పోలీసులకి తలనొప్పిగా మారింది. ఇంకేముంది, ట్రాఫిక్ జామ్కి కారణమైన కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలోని గుడివాడకి చెందిన దాసరి సాయి కుమారి హైదరాబాద్ మాదాపూర్లోని కోహినూర్ హోటల్ ఎదురుగా 2011లో స్ట్రీట్ ఫుడ్ సెంటర్ను ప్రారంభించారు. వెజ్ నాన్ వెజ్ వంటకాలని తక్కువ ధరకే రుచికరంగా అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. స్టార్టింగ్ లో కేవలం 5 కేజీల రైస్ తో ప్రారంభమైన కుమారి ఫుడ్ బిజినెస్ ఇప్పుడు రోజుకి 100 కేజీలను పైగానే అమ్ముడుపోతుందట. అయితే అక్కడి జనాలు ఎక్కువగా ఆమె దగ్గరికి వస్తూ ఉండడం గమనించిన కొందరు ఫుడ్ బ్లాగర్స్ ఆమెపై వీడియోలు తీసి పెట్టడంతో యూట్యూబ్ లో ఇప్పుడు ఆమె ఓ సెన్సేషన్ గా మారిపోయింది. ఆ వీడియోలు వైరల్ అవుతూ ఉండడంతో కేవలం యువతే కాదు, సినిమా సెలబ్రిటీలు కూడా వచ్చి ఆమె దగ్గర భోజనం చేస్తున్నారంటే ఆమె ఎంతగా ఫేమస్ అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ మధ్యాహ్నం 12 గంటలకి నుంచి 3 గంటల మధ్య నడుస్తుంది. వెజ్లో వైట్ రైస్, బగారా రైస్, లెమన్ రైస్, టమాటా రైస్, గోంగూర రైస్, గోబీ రైస్, జీరా రైస్, పెరుగన్నం ఆంటీ స్పెషల్. ఇక నాన్ వెజ్లో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ కర్రీ, మటన్ లివర్, బోటీ కర్రీ, తలకాయ కూర, చేపల కూర, ఫిష్ ఫ్రై, ఫ్రాన్స్ కర్రీని ఆంటీ దగ్గర చాలా ఫేమస్. యూట్యూబ్లో ఫేమస్ అయిపోయిన స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏంటి ఫేమస్ అయితే కేసులు పెడతారా అని డౌట్ అనుమానం వచ్చింది కదా. నిజానికి ఆమె ఫేమస్ కావడమే ఇక్కడ అసలు సమస్య. అదెలా అంటే ప్రస్తుతం స్ట్రీట్ ఫుడ్ కారణంగా కుమారి ఆంటీ సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతూ సెన్సేషన్గా మారిపోయింది. దీంతో యువతంతా ఆంటీ దగ్గర భోజనం చేసేందుకు ఎగబడిపోతున్నారు. ఫలితంగా రద్దీ ఎక్కువైపోయి రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇది కాస్త ఇప్పుడు పోలీసులకి తలనొప్పిగా మారింది. ఇంకేముంది, ట్రాఫిక్ జామ్కి కారణమైన కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలోని గుడివాడకి చెందిన దాసరి సాయి కుమారి హైదరాబాద్ మాదాపూర్లోని కోహినూర్ హోటల్ ఎదురుగా 2011లో స్ట్రీట్ ఫుడ్ సెంటర్ను ప్రారంభించారు. వెజ్ నాన్ వెజ్ వంటకాలని తక్కువ ధరకే రుచికరంగా అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. స్టార్టింగ్ లో కేవలం 5 కేజీల రైస్ తో ప్రారంభమైన కుమారి ఫుడ్ బిజినెస్ ఇప్పుడు రోజుకి 100 కేజీలను పైగానే అమ్ముడుపోతుందట. అయితే అక్కడి జనాలు ఎక్కువగా ఆమె దగ్గరికి వస్తూ ఉండడం గమనించిన కొందరు ఫుడ్ బ్లాగర్స్ ఆమెపై వీడియోలు తీసి పెట్టడంతో యూట్యూబ్ లో ఇప్పుడు ఆమె ఓ సెన్సేషన్ గా మారిపోయింది. ఆ వీడియోలు వైరల్ అవుతూ ఉండడంతో కేవలం యువతే కాదు, సినిమా సెలబ్రిటీలు కూడా వచ్చి ఆమె దగ్గర భోజనం చేస్తున్నారంటే ఆమె ఎంతగా ఫేమస్ అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ మధ్యాహ్నం 12 గంటలకి నుంచి 3 గంటల మధ్య నడుస్తుంది. వెజ్లో వైట్ రైస్, బగారా రైస్, లెమన్ రైస్, టమాటా రైస్, గోంగూర రైస్, గోబీ రైస్, జీరా రైస్, పెరుగన్నం ఆంటీ స్పెషల్. ఇక నాన్ వెజ్లో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ కర్రీ, మటన్ లివర్, బోటీ కర్రీ, తలకాయ కూర, చేపల కూర, ఫిష్ ఫ్రై, ఫ్రాన్స్ కర్రీని ఆంటీ దగ్గర చాలా ఫేమస్.